మీద జై తెలంగాణ. ఆ ఎన్నుకున్న అక్కలు గట్టిగా పిడికిల్లే ఉండాలి. వెనకాలన్నారు గట్టిగా లేవట్టాలి. కాంగ్రెస్ ఫ్లెక్స్ గడువులు ఇంకా గట్టిగా లేవట్టాలి. జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాను అధికారంలో లేకపోయినా ఎల్లవేళలా మీకోసం కష్టపడే నాయకుడు అన్న జాజుల సురేంద్రన్న గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ముజీబుద్దీన్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మీ అందరి కోసం గతంలో ఎల్లారెడ్డి అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ది కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసిన అన్నగారు గౌరవనీయులు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు 9 ఏళ్లు ఇంకా సర్వీస్ ఉండగా మరి దేశంలోని అత్యున్నతమైన పదవిని వదిలిపెట్టి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆనాడు పదవీ విరమణ చేసి ప్రజల కోసం పనిచేస్తానంటూ ముందుకొచ్చి తెలంగాణకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారితోనే అవుతుందని చెప్పి ఇవాళ మన వెంట కష్టంలో నిలిచిన ఇప్పటిదాకా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉర్రూతలూగించిన అన్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు అన్నగారు మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, మీకు సుపరిచితులు మీ కాపుతులు, ఎప్పుడు కామారెడ్డికి పోయినా మీకు అండగా ఉండే మన అన్న గంప గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా పక్క నియోజకవర్గం జుక్కల్ 1100 ఓట్లతోని జస్ట్ లో మిస్ అయింది. 1100 ఓట్లతోని మరి ఓటమి పాలైన ప్రజల్లోనే ఉండే మంచి నాయకుడు అన్నగారు హనుమంత్ షిండే అన్నగారు, సోదరుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు దఫేదార్ రాజు గారు, అదేవిధంగా మరి ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. వారికి అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఎవరి కోసమైతే లింగంపేట వచ్చినామో ఆ సాయిలన్నకు ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి నాడు ఏ లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే నీకు సన్మానం చేస్తాం, కేసీఆర్ గారి శిష్యులం, కేసీఆర్ గారి సైనికులం అని చెప్పి వచ్చి ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమంలో ఆయన చేసిన పని, అదే విధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా, సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు. నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ, తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం. తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదులా తీసుకుందామా లేదా? తీసుకుంటాం, గట్టిగా కష్టపడతాం. తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు, మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే, అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుని గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొట్టున అక్కడ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పదనం ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు. అంతటితో ఆగలేదు. దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి
కొద్ది మందికైనా సరే దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం 18% జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు. సరే, దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండు. ఏం చెప్పిండు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది. ఒక 12 లక్షలు ఒకటే కాదు చెప్పింది, ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా 26% రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే 26% ఉన్నారు. అన్ని ప్రభుత్వ పనులల్లా 26% మీకు ఇస్తామని చెప్పిండ్రు. అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు, ఒకటి కాదు రెండు కాదు. కేసీఆర్ 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ముసలోళ్లకు పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. చెప్పిరా లేదా? వచ్చినాయా మరి? మరి అక్కడ ఫ్లెక్సీలో రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట. 18 నెలల ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది? మన పైసలు వచ్చినాయా? కొత్తగా ఏమైనా తండోపతండాలు సీక్రెట్ గా అమెరికాకి వెళ్ళి వస్తున్నాయి. మీకు అమెరికాకి వెళ్ళి ఏమైనా వస్తున్నాయో మీరు మాకు చెప్తలేరు కానీ ఎక్కడ మరి ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత? ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. దళితులకు మాటిచ్చిర్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా. ఏం చెప్పిండ్రు? దళితుడు ఇల్లు కట్టుకున్నా, గిరిజనులు ఇల్లు కట్టుకున్నా 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మిగతా వాళ్ళకి 5 లక్షలు, దళితులు గిరిజనులు అయితే 6 లక్షలు ఇస్తామన్నారు. 6 పైసలను వచ్చినాయా? ఇంకా నమ్ముదామా? ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే అన్నా, ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల గట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న మళ్ళొక్కసారి అరకొరగా వేసి ఇక చేసుకోపోండి సంబరాలు అంటుండ్రు. ఏది ఏక రైతు బంధు వేసి 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు డబ్బలలో మళ్ళా ఓట్లు వేసేది ఉన్నది కాబట్టి రైతు బంధు వేసి ఇక చేసుకోపోండి సంబరాలు అంటున్నాడు. వేద్దామా మరి? మళ్ళా గుద్దుదామా? మీ ఇష్టం. నేనేమంటున్నా అంటే మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాలే. మీరు ఎలా కూర్చోమంటే కాడ కూర్చుంటాం. మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి, పని చేయాలి, మళ్ళా బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది. వద్దు, మేము గిట్లనే మోసపోతాం, వాని లంగ మాటలు, వాని తిట్లు అవే బాగున్నాయి, అవే ఇంటాం, అవే చూసుకొని మురుస్తాం, అవిటితోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం. మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ బటన్ ఒత్తే శక్తి మీకే ఉన్నది. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని డైలాగులు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలరాత రాసే శక్తి మీ చేతుల్లో ఉన్నది, లింగంపేట చేతుల్లో ఉన్నది, తాడవాయి చేతుల్లో ఉన్నది, ఎల్లారెడ్డి చేతుల్లో ఉన్నది, మీ సదాశివ నగర్ ప్రజల చేతుల్లో ఉన్నది. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఒక రకం మోసం కాదు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది అభయ హస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. వాళ్ళ చేతిలో మోసపోనాడు కూడా లేడు. ఎన్ని మోసాలు, ఎన్ని మాటలు. రైతులకు ఏం చెప్పిండు? ఊరుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ గురుకుని బ్యాంక్ కాడికి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడుతూనే ఉన్నా అన్నాడు. ఏడ శురువైంది కథ రుణమాఫీది, ఏడ ముగిసింది. 50,000 కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటుందని చెప్పి బ్యాంకులు చెప్పారు రేవంత్ రెడ్డికి. 50,000 కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 2023లో ఒక 10 రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు. బ్యాంకులు 50,000 కోట్లు కావాలి సార్ అని చెప్పారు. చెప్తే గుడ్లు తేలేసిండు. మామూ ఇదేదో పెద్ద గుణ కథ తెలివక చెప్పినా ఇరుక్కపోయినా ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడో మీటింగ్ పోయి ముందు రోజు బ్యాంకులు 50,000 కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు, ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు, కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు. మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు, మంత్రులందరూ కూర్చున్నారు. కూర్చొని తెల్లారి కేబినెట్ లా
40,000 కోట్లు కాదు 31,000 కోట్లే అన్నారు. మళ్ళా 9,000 మింగింది, 31,000 కోట్లు అన్నారు. సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది. మళ్ళీ మేమందరం నేను ప్రశాంత్ అన్న అసెంబ్లీకి పోయినాం, సీనన్న కౌన్సిల్కి పోయింది. పోతే బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ లో చూస్తే 26,000 కోట్లే అన్నారు. మళ్ళా 5,000 కోట్లు మింగింది. ఏడవై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో 2 నెలలకో ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు. ఎంత వేసినామని చెప్పిండు ఎరికేనా? 12,000 కోట్లు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు? పక్క మాట టకీ టకీ మనం పడుతున్నాయి అన్నాడు. టకీ టకీమని టకీ టకీమని ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. టకీ టకీమని మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి. మా ఆడబిడ్డలు ఉన్నారు కాడ, అమ్మా తులం బంగారం వచ్చిందా? 2,500 వచ్చిందా? మళ్ళా ఓటేద్దామా కాంగ్రెస్ కు? ఎత్తిరి కదా ఎల్లారెడ్లే. మరి ఈ మనుషులను ఒడగొట్టుకుంటారు, ఆయన తెచ్చుకుంటారు. నేనేమంటున్నా అంటే ఒక్కటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. ఒక బోనస్ అన్నాడు, 500 రూపాయల బోనస్ వచ్చిందా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఎలక్షన్లకు ముందేమో దొడ్డువట్లకు బోనస్, ఎలక్షన్లైనా మొత్తం బోగస్, ఏం లేదు. నేను ఇదివరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. ఒకడు రాము, ఒకడు రెమో. ఆ రెమో ఎట్లుంటారు కథ అంటే, రాము అనేటోడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు, దొడ్డువట్లకు ఇస్తా అంటాడు, సన్నవట్లకు. రెమో అనేటోడు ఏం చెప్తాడు, నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదు అంటాడు. రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి, కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు. ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు, మళ్ళా ఆంధ్రోలను పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళా కాంట్రాక్ట్లు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. ఇలా చెప్పుకుంటా పోతే 1-2 కావు, రేవంత్ రెడ్డి కథలు 100 ఉన్నాయి. ఒక ఎస్టీలను రైతులనే కాదు, ఆడబిడ్డల్ని మోసం చేసిండు, ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు. కేసీఆర్ కేటీఆర్ 2 ఉద్యోగాలు ఉడగొట్టుని నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ. వచ్చిన ఎల్లారెడ్డి ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి, మీరు అవద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట, మిగతా ఇస్తాడట. ఎవరికైనా సిగ్గని ఉండాలి, మంది కుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడన్నా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చే అధికారం నీ చేతికొస్తే అవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటాను. సిగ్గున్నదా ఏమన్నా ముఖ్యమంత్రి గారి? కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇవ్వాలి, నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఒకటే రాగం ఎత్తుకున్నారు. కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మేమేం చెప్తాం అని మాట్లాడుతున్నారు. ముఖం బాగా లెక్క వెనకటికి కూడా అద్దంబల కొట్టుకున్నాడు. అరే నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళారా, ఒక్కసారి యాద్ చేసుకొని గుండె మీద చేసుకొని చెప్పుర్రి. కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోడికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటుంది. మరి ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటది అంటున్నా. నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి నిజంగా దమ్ముంటే ఆదాయం పుడుతుంది, సంపద పుడుతుంది, పేదలకు అందుతుంది. ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు, నాచినాయే డాన్స్ చేయరాదట, కింద బాగలేదు అంత మొత్తం అంతా ఎత్తులు దంపులు అంటారు. ఒకట్లున్నది రేవంత్ రెడ్డి కాదు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మరి నువ్వే అంటివి కదా ఎలక్షన్లకు ముందు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నేను మొత్తం చేస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా? కౌలుదారులు నీకు ఉత్తరం రాసిండా రేవంత్ రెడ్డి? అప్పుడు రాసిండు 22 లక్షల మంది కౌలు రైతులకు రాసిండు. కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, 15,000 అటు 15,000 ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా మరిచెప్పిండు కౌలు రైతులకు. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజే చెప్పినాం, వీళ్ళంగా నమ్మకూడదు అని చెప్పినాం. కరెంట్ ఉంటుందా? అందుకే అంటున్నా, నేను మొన్న మా దగ్గర సిరిసిల్లకు పోయింది. మా దగ్గర సిరిసిల్లకు పోతే ఒక రైతన్న వచ్చిండు, ఒక తాత.
ఏం తాత బాగున్నావా అన్న, ఏం బాగుండే అన్న. అంటే అదేమైంది నీకు అన్న, ఏమున్నదే పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తానే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎల్లారెడ్డి దొడ్లో కట్టేస్తే ఇప్పుడు బాధపడబడుతుంది. ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆ పోలీసు సాయిలన్నను బట్టలు కూడా తీసి మనం ఏం చేయాలి మరి? ఒక్కటే పని చేయాలి. ఏ పోలీసుడు అయినా సరే, ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే, లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే, వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఎవరినో అడిగే అవసరం లేదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట. ఇంకేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు, దండం పెడతారు. గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇదివరకు మీ కాడ? ఒక్కటన్నా గ్యారంటీ అయిందా? ఒక్కటన్నా అయిందా కనీసం? ఏ ఒక్కళ్ళకు కూడా ఒక్కటి కూడా జరగలే. అందుకే నేను అంటున్నా, ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏమ్లాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ, తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం తింపాడో నాకైతే తెలియదు. బంగారం తినడా, వాడు వెండి తినడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు, మిస్సుబాళ్ల మీద పెట్టిండు. సుందరాంగులను పిలిచిపెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా? ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఏమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంల కనీసం 100 రూపాయలు మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెడుతుంది మస్తుగుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి, ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. మన దళిత బిడ్డలు, మన గిరిజన బిడ్డలు, మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే, ఫుడ్ పాయిజనింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు, గుండె అవిసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించుంది. తెరలైన తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడున్నాడు. ఆ నాయకుడు ఎవరు? కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామంటే ఒకసారి పిడికిల్లా. ఆ మిద్దె మీద సగం ఉన్నారు. ఏం సంగతి? కాంగ్రెస్ వల్ల స్పీచ్ ఇన్నందుకు వచ్చిరా, మీ వానికి రిపోర్ట్ చేసినందుకు వచ్చిరా? వెనకాల వాళ్ళకి ఏమైంది రాబోయ్? కేసీఆర్ కావన్నా పక్కన అక్క, అక్కడున్న అక్కలు జై తెలంగాణ.